విద్యార్థులు పాఠశాలలో విద్యతో పాటుగా ఆటపాటల్లోనూ రాణించాలని వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల అన్నారు. వినుకొండ పట్టణంలోని సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నో స్కూల్ బ్యాగ్ డే కార్యక్రమం ఆ పాఠశాల డైరెక్టర్ చంద్ర ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల హాజరయ్యారు. మరో అతిథిగా రవీంద్ర విద్యా సంస్థల నిర్వాహకులు సుబాని మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్య పట్ల తమకున్న నైపుణ్యతను ప్రదర్శించారు. అనంతరం షకీల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు విద్యతో పాటుగా ఆటలలో పాటలలో ఇలా అన్నిట్లో రాణించేలా వారంలో ఒకరోజు నో స్కూల్ బ్యాగ్ డేను ప్రవేశపెట్టడం పట్ల అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు అన్నిట్లో రాణించాలని సందేశాన్ని అందించారు. అనంతరం చైర్మన్ ను పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన సిద్ధార్థ నగర్లోని సాయిరాం స్కూల్లో నో స్కూల్ బ్యాగ్ డే ఉత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో బిడ్డలకి ప్రతిరోజు చదువే కాదు, దానిలో ఒకరోజు వారానికి ఒక శనివారం, దానిలో శనివారం రోజు నో స్కూల్ బ్యాగ్ డే ఉంచి వాళ్ళకి విద్యేతర ప్రమాణాలతో కూడిన వేరే యాక్టివిటీస్లో అవకాశం కల్పించాలి. చదువు ఆ రోజు ఉండదు, స్కూల్ బ్యాగు ఉండదు. సంతోషంగా స్కూల్కి వచ్చి అందరితో గడిపి వాళ్ళకి ఏదైతే యాక్టివిటీస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందో అవన్నీ నేర్చుకునే విధంగా, ప్రోత్సహించే విధంగా, మానసిక ఉల్లాసానికి, శారీరక ఎదుగుదలకి ఇవి తోడ్పడాలనే ఉద్దేశంతో నో స్కూల్ డే ప్రకటించడం జరిగింది. అది మన వినుకొండలో ఫస్ట్ ఇక్కడ మన స్కూల్లోనే, సాయిరాం స్కూల్లోనే మన డైరెక్టర్ గారు ముప్పాళ్ళ చంద్ర గారు ఏర్పాటు చేశారు. చాలా ఘనంగా నిర్వహించారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిజమే, ప్రతి వారము మనకి పిల్లలు స్కూల్కి వస్తారు, అది బాగా క్యాజువల్గా ఉంటుంది. మామూలుగా సండే ఇంట్లో ఉంటారు, ఆడుకుంటారు. కానీ ఆడుకోవడానికి స్కూల్కి వస్తే ఎంత అందంగా ఉంటుంది. ఆ భాగ్యం వాళ్ళకి దక్కించాలి. స్కూల్ అంటే చదువు ఒక్కటే కాదు, మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. టీచర్స్తో మమేకమైపోయి అన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించాలి. డ్రాయింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ, సింగింగ్లో కానీ, ఇలా ఎన్నో వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంటు, అది పెంపొందించుకోవాలి, ఆ అవకాశం కల్పించాలి. అది స్కూల్లో అయితే ఇంకా బాగుంటుంది అనేది ఈరోజు ఉద్దేశము. ప్రతి చోట ఇలాగా ఏర్పాటు చేస్తే చక్కటి ఎదుగుదలకి ఇది మంచి ఆస్కారం ఉంటుంది. ఒకప్పుడు పాత రోజుల్లో పిల్లలు బయట ఆడుకునే వాళ్ళు, జనాలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇవాటి రోజు ఆ అవకాశం లేదు. ఏదైనా స్కూలు ఇల్లు అనేది అది వేరే, ఎవరి కల్చర్ వాళ్ళకి ఉంటుంది, ఎవరి సంస్కృతి వాళ్ళు పాటిస్తారు. కానీ స్కూల్లో వచ్చేసరికి అందరూ సమానత్వంతో, చదువుతోటి ముందుకెళ్తారు. కానీ చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి. వాళ్ళకి ఆహ్లాదమైన వాతావరణం కల్పించాలి, వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడాలి. వాళ్ళ బ్రెయిన్ బాగా పవర్ఫుల్గా పనిచేయాలంటే ఇటువంటి యాక్టివిటీస్ వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఇది మ్యాండేటరీ అన్న తీరులో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అది మన వినుకొండలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. దీనిలో నన్ను గెస్ట్గా పిలిచారు. నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు చాలా శ్రద్ధగా విన్నారు.